పశుగ్రాసం కొరత చాలామంది పాడి రైతులకు ఇదొక పెద్ద సమస్య కదా. మరి దీనికి జాతీయ స్థాయిలో ఒక పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం. ఒక చిన్న స్థానిక సమస్యకు ప్రభుత్వ నిధులు ఎలా జోడయ్యి ఒక అద్భుతమైన మార్పుకు కారణమయ్యాయో తెలుసుకుందాం. అవును, అసలు సమస్య చాలా సింపుల్. పశుగ్రాసం లేకపోతే పాలు రావు. పాడి రైతుల జీవితమంతా పశువుల చుట్టూనే తిరుగుతుంది కదా. వాటికి సరైన తిండి అంటే పచ్చిగడ్డి లేదనుకోండి, పాల ఉత్పత్తి అమాంతం పడిపోతుంది. ఇది వాళ్లకి కేవలం ఒక చిన్న సమస్య కాదు, వాళ్ల జీవనాధారామే దెబ్బతీస్తోంది. సరే, మరి ఈ సమస్యను కాంక్రీట్గా చూద్దాం. మనమిప్పుడు నేరుగా తెలంగాణకు వెళ్దాం. అక్కడ పాడి రైతులు ఈ పశుగ్రాసం కొరతతో ఎంత ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్లకోసం ఒక కొత్త పరిష్కారాన్ని ప్రతిపాదించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే పశుగ్రాస భద్రతా కార్యక్రమం అంటున్నారు. దీని లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడండి, కేవలం గడ్డి పెంచడమే కాదు దీని ఉద్దేశ్యం. అస్సలు పాయింట్ ఏంటంటే, భూమి లేని సన్నకారు రైతులను, అందులోనూ ముఖ్యంగా మహిళలను, ఎస్సీ ఎస్టీ కుటుంబాలను ఆదుకోవడం. వాళ్లకు ఏడాది పొడవునా పచ్చిగడ్డి దొరికేలా చెయ్యడమే అసలు లక్ష్యం. ఐడియా బాగుంది, కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. ఇంత మంచి ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడ్నుంచొస్తాయి? ఒక ఊర్లో పుట్టిన ఆలోచనకు జాతీయ స్థాయి నుంచి సపోర్ట్ ఎలా దొరుకుతుంది? అవును, ఇదే అసలు విషయం. ప్లాన్ ఎంత బాగున్నా దాన్ని అమలు చెయ్యాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం కావాలి కదా. ఇప్పుడు ఈ పశుగ్రాస క్షేత్రం ఏర్పాటు చెయ్యాలంటే నీటిపారుదల సిస్టమ్స్ కావాలి, భూమిని బాగుచెయ్యాలి. వీటన్నిటికీ నిధులెలా వస్తాయి? సమాధానం ఎంపీఎల్ఏడ్స్ అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇది చాలా పవర్ఫుల్ స్కీమ్ అండి. కేంద్ర ప్రభుత్వమే దీనికి పూర్తి నిధులిస్తుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో ప్రజలకు నిజంగా ఏది అవసరమో గుర్తించి వాళ్లకు ఉపయోగపడే దీర్ఘకాలిక పనులను సిఫారసు చెయ్యొచ్చు. మరి ఎంతిస్తారనుకుంటున్నారు? ఏకంగా 5 కోట్ల రూపాయలు. అవును, ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 కోట్లు ఈ స్కీమ్ కింద వస్తాయి. ఒకసారి ఆలోచించండి, ఆ డబ్బుతో వాళ్ల నియోజకవర్గంలో ఎంత మంచి చేయొచ్చో. అయితే ఈ 5 కోట్లను ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేయడానికి లేదు. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో, ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఎంపీ గారు ఒక పనిని గుర్తించి దీన్ని చెయ్యండి అని సిఫార్సు చేస్తారు. నెక్స్ట్, జిల్లా అధికారులు దాన్ని పరిశీలించి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసి శాంక్షన్ చేస్తారు. ఇక ఫైనల్గా ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆ పనిని పూర్తి చేస్తుంది. అంతే. ఈ స్కీమ్ పరిధి ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. ఉదాహరణకు, రైతుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టొచ్చు, కానీ వాటి మెయింటెనెన్స్కు డబ్బులివ్వరు. ఒక పబ్లిక్ హాస్పిటల్ కట్టొచ్చు, కానీ ఒక ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ కట్టడానికి వీల్లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది సమాజానికి ఉపయోగపడే ఆస్తులను నిర్మించడానికి మాత్రమే, అంతేగాని వాటిని నడపడానికి లేదా నిర్వహణకు కాదు. సరే, ఇప్పుడు మళ్లీ మనం అసలు కథలోకొద్దాం. ఒకవైపేమో మన దగ్గర పశుగ్రాస భద్రత కార్యక్రమం ఉంది, మరోవైపేమో ఎంపీఎల్ఏడిఎస్ నిధులున్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ ఎలా కనెక్ట్ చేయాలి? ఆ పాలసీలోని రూల్స్ను, ఈ ప్రాజెక్ట్ అవసరాలను ఎలా కలపాలో చూద్దాం. ఎంపీఎల్ఏజీడీఏ గైడ్లైన్స్లో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది. అదే ఈ స్కీమ్ యొక్క ఆత్మలాంటిది. అదేంటంటే, దీని ద్వారా సృష్టించే ఆస్తులు పబ్లిక్విగా ఉండాలి. అంటే ప్రజలందరి మంచి కోసం ఉండాలి. వాటిని వాడుకోవడంలో ఎవ్వరికీ ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. సో ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే, మన పశుగ్రాస కార్యక్రమం ఈ నియమానికి సరిపోతుందా లేదా అనేది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. చూడండి, ప్రాజెక్ట్లోని ప్రతి ఒక్క కాంపోనెంట్ ఎంపీఎల్ఏడీస్ రూల్ బుక్లోని ఏదో ఒక కేటగిరీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉదాహరణకు, సెంటర్ పివట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది కదా, అది ప్రజా నీటిపారుదల సౌకర్యాల నిర్మాణం కిందకు వస్తుంది. సోలార్ పంపేమో సంప్రదాయతర ఇంధన ప్లాంట్ల ఏర్పాటు కిందకు వస్తుంది. చూసారా, ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. ఒక మంచి ఆలోచనకు సరైన నిధులు తోడైతే దాని ప్రభావం అక్కడితో ఆగిపోదు. అది ఒక అలలాగా సమాజమంతా వ్యాపిస్తుంది. దీన్నే రిపుల్ ఎఫెక్ట్ అంటారు. మరి ఆ ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ చూస్తేనే మనకు కథ మొత్తం అర్థమైపోతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పశుగ్రాసముత్పత్తి భారీగా పెరగడమే కాదు, పశువులకు మంచి పోషకాహారం దొరకడం వల్ల పాల దిగుబడి కూడా 25–30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. చూడండి, రైతుల ఆదాయం పెరుగుతుంది నిజమే,
కాని అంతకు మించి భూమి లేని కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారు. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు, ఆధునిక టెక్నాలజీ వాడటం వల్ల నీటి వృధా కూడా ఆగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఒక గ్రామానికే పరిమితమయ్యే మోడల్ కాదు. దీన్ని చూసి వందల గ్రామాలు స్ఫూర్తి పొందవచ్చు. సో, మనం ఏం నేర్చుకున్నాం? ఒక చిన్న స్థానిక ఆలోచన సరైన ప్రభుత్వ పథకంతో కలిస్తే ఒక సమాజం రూపురేఖలనే ఎలా మార్చేస్తుందో చూశాంగదా. ఇది కేవలం పశుగ్రాసం గురించిన కథ మాత్రమే కాదు. మన చుట్టూ, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఇలాంటి అవకాశాలే ఎన్నో ఉన్నాయి. మరి వాటిని గుర్తించి ఇలాగే ఆచరణలో పెట్టగలమా అన్నదే మన ముందున్న అసలైన ప్రశ్న.